బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైన మీరు బలవంతన మీ పెద్దరివానం మీరు మండలం కాకుండా ఇంకా ఏమైనా చేసుకోండి. కానీ రేపు కర్ణాటక బాధ్యులకి వద్దు, కర్ణాటక బాధ్యులకి వద్దు. మేము ఆదోనిలోనే ఉంటాం. మేము ఆదోనిలోనే మా యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతామని హెచ్చరిస్తున్నా. దయచేసి పెద్దరివారం నాయకులు మొన్న ప్రెస్ మీటింగ్ ముందు మాట్లాడారు. ఏంటయ్యా స్లోగన్ సేమన్ బాబు. అశాస్త్రీయంగా విడికొట్టడం వల్ల ఈ ధర్నాల కార్యక్రమం రోడ్డు ఎక్కడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామం నుంచి కూడా. పెద్ద హరివాణం అనేది వాళ్ళు సొంతంగా ఇండివిజువల్ పెద్ద హరివాణం ఒక్కటే చేసుకుంటే కూడా 16 గ్రామాలలో తీర్మానం ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. ఇంకా ఒకటి ఏమంటే సంతేకుడ్లూరులో కూడా నిన్న మొన్న వాళ్ళకి తగవు పెట్టేదానికి కూడా ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్ మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సంతేకుడ్లూరులో పక్కన ఊరైనా కూడా అది ఇటుకాలలో రోజు 500, 200, 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రోజే చెక్ పోస్ట్. రేపు మండలం అయిందనుకో ఇంకా దాని తీవ్రత పెంచుతారు. అందుకోసం మేము పెద్ద హరివాణం కూడా మేము వ్యతిరేకత కాదు కాబట్టి మీ పెద్ద హరివాణం సొంతంగా మీరు మండలం తెచ్చుకున్నా మిగిలిన మా గ్రామాలన్నీ కూడా ఆదోళనలో మేము కలుస్తామని కూడా ముక్త కంఠంతో చెప్తున్నాం. ఇంకా ఒక విషయం ఏమంటే చిన్న హరివాణం చిన్న గోనెహాలు తరపున నేనేదో పోరాటం చేస్తున్నాను నా పైన బురద వెళ్ళడం అంత కరెక్ట్ పద్ధతి కాదు మీకు. ఎందుకంటే నేనయ్యి పెద్ద హరివాణం వద్దు అని అంటే మాకు ఇక్కడే చేయాలనంటే మీరు ఆ మాట మాట్లాడాలా. నాకేం పెద్ద హరివాణంలోకి వస్తే నాకేం అక్కడ పొలాలు లేవు, మీలా ఆదినారెడ్డి మాదిరి ఆస్తులు ఇంకోటి లేవు, కానీ నేనేదో నష్టపోతున్నానో లబ్ధి పొందుతున్నానని. కానీ గ్రామాల కోసం ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తుల్ని టార్గెట్ చేసి ఆ విధంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదని కూడా ఈ మీడియా ద్వారా పెద్దలకు తెలియజేస్తున్నా. చిన్న హరివాణం గ్రామంలో ఉండే నాయకులు ఒక ఏకతాటి మీదకి వచ్చాం. మనం ప్రజల కోసం ఎప్పుడైనా ఒక మాట మీద నిలబడి అదే మాట కట్టుబడి ఉంటాం. ఈ రోజు కూడా నిన్న మా అన్న ప్రతాప్ అన్న, రామకృష్ణారెడ్డి అన్న, సర్పంచ్ ఎంపీటీసీ వీరేష్ రెడ్డి అన్న, పెద్దమని శంకరెడ్డి అన్న అందరూ కలిసి ఒక మాట నిర్ణయం చేసుకున్నాం. ఇది దయచేసి బాగా వినాలా. ఎందుకంటే మా గ్రామం నుంచి ఓడిపోయిన సందర్భం ఉంది, గెలిచిన సందర్భం ఉంది. ఇదే నిర్ణయం తప్పుడు నిర్ణయం మళ్ళా తీసుకుని అదే పెద్ద హరివాణంలో కలిపే తీరుతాం అన్నారనుకో, బై మిస్టేక్ జరిగిందే అనుకో, 5 నుంచి 10 సంవత్సరాలు ఇప్పుడుండే గవర్నమెంట్లో నాయకులు ఎవరు మా గ్రామంలోకి బహిష్కరణ చేసేది మాత్రము వాస్తవం. ఎందుకంటే ఇక్కడ లీడర్లకు మాకు తెలిసి ఉంటుంది ఈ బాధలు. ప్రజలను కాపాడుకునే దాంట్లో గ్రామాల అభివృద్ధి బాట కావాలంటే మేము ఆదోళనలోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. గతంలో మేము ఎన్నో రకాలుగా నష్టపోయాం కాబట్టి మేము పార్టీలకు అతీతంగా మేము పార్టీ తరఫున కొట్టాలని వేరు. సమస్య వచ్చిన మేము నాయకులు ఒక ఏకతాటి మీద ఉంటామని కూడా ఈ మీడియా ద్వారా మీరు అందరూ కూడా చూస్తారు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు గోపాటికే గ్రామ రెడ్లికి పడదని. అది వేరయా. ఈ గ్రామ సమస్య ఉంటే మేము అన్నదమ్ములం, 2 గ్రామాల ప్రజలు ఒక తల్లి పిల్లలం. మేము ఎప్పుడు ఒక తాటి మీదే ఉంటాం. పక్కన సంతేగుడ్డూరులో కూడా మా అన్న పంపపత్ అన్న వచ్చి ఆయన కూడా మా తరపున గ్రామాల తరపున ఆయన ఒక ఎంపీగా ఒక మంచి విషయం చెప్పండి. పెద్ద హరివాణము చేసుకునేదానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన కూడా తెలిపాడు. కాబట్టి ఇప్పటికైనా ఆయన ఎంపీపీ గారంటే 42 పల్లెలకు కూడా ఆయన ఎంపీపీగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాటనన్నా మీరు తీసుకొని ఇప్పటికైనా ఈ 16 గ్రామాలలో అయిష్టంగా ఉన్నారని తెలుసుకొని మీ గ్రామం ఒక్కటే కావాలని రాజకీయ నాయకులతో ప్రెజర్ చేసుకుని మీ గ్రామం ఒక్కటే తెచ్చుకోండి. దయచేసి వేరే గ్రామాల పైన రుద్దకండి, మీరు డెవలప్ కండి. అంతకంత ఇంకా తర్వాత మండలం తెచ్చుకున్న తర్వాత కాన్స్టిట్యూన్సీ తెచ్చుకోండి. మా గ్రామాలకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. దీన్ని బట్టి ఏమంటే మేము నాయకులు ఒక ఏకతాటి మీద రారనుకున్నారు. చాలా మంది చిన్న హరివాణము చిన్న గోనెల వాళ్ళకి రారేమనుకున్నారు. అది అసంభవమైన విషయం. ఎందుకంటే నాయకులకి ఓటమి తెలుసు, గెలుపు తెలుసు ఆ గ్రామంలో. ఎందుకంటే మేము ఒక్కటైనాం అనుకో ఇంపాసిబుల్. ఈ గ్రామంలోకి ఈ కెనాల్ దగ్గర బోర్డు వేస్తాం, రేపు కలిపితే ఇదే కెనాల్ దగ్గర బోర్డు వేస్తాం, ఈ గ్రామంలోకి నో ఎంట్రీ అని.
తర్వాత రాబోయే ఎలక్షన్ లో ఈ తీవ్రత, ఈ గ్రామాలు 2 గ్రామాల తీవ్రత ఏమనేది కూడా చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతాప్ రెడ్డి అన్న తరఫున మా సర్పంచ్ ఇప్పుడు ఇక్కడ దాకా మాట్లాడుతున్నాం. సోదరేమనుకోద్దా, ఇది ఈ తీర్మానము మేము చేసుకున్నాం కాబట్టి చెప్తున్నా. అన్నందుకు సారే 16 గ్రామాలు కూడా ఇదే బాటలో వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా ఇదే బాటలో నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు అశాస్త్రీయంగా విడగొట్టి అందరిని రోడ్డుపైకి ఎత్తిచ్చి ఈరోజు మేము గ్రామాల్లో పని పాట బంద్ చేసుకుని వచ్చినారంటే ఎంత నష్టం జరుగుతుంది ఒక్క మీ తప్పిదం వల్ల. అందుకే దయచేసి ఇప్పటికైనా నాయకులు మేల్కొని, ఇంతమంది పెద్ద మనుషులు వచ్చారో వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు, ఎందుకోసం వస్తున్నారు, అది అశాస్త్రీయమైన తెలుసు కాబట్టి వీళ్ళందరూ రోడ్డుకు వస్తున్నారు గమనించి నాయకులు దీన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యను త్వరలో పరిష్కరిస్తారని కూడా కోరుకుంటూ, పరిష్కరించకపోతే ఈరోజు ఏమైతే మాట్లాడామో ఇక్కడ నో ఎంట్రీ బోర్డు వేయడం మాత్రం వాస్తవం మోసం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను. మా అన్నోళ్ళు అందరూ కూడా మేము ఒకే తాటి మీద ఉంటాం, ఒకే మాట మీద ఉంటాం. సమస్య వచ్చిందంటే అందులో అనుమానమే లేదు. 16 గ్రామాల కూడా ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమస్య సాల్వ్ చేయండి. కాలువ దగ్గర ధర్నా జరగడం మీకు అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ పెద్దారవాణం మండలం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేసినారు. కానీ మంచిదే, పెద్దారవాణం మండలం అడగడం తప్పులేదు, వాళ్ళ మండలం చేయాలని కోరుకోవడం కూడా తప్పులేదు. కానీ ఇక్కడ చిన్నగా ఒక తప్పిదం జరిగింది అనమాట. ఏం జరిగిందంటే అనుకోకున్నట్లు కొన్ని గ్రామాలని దీంట్లోనే కలిపి అందరికి ఇబ్బంది పూరితంగా కలిగింది. కాబట్టి ఈ రోజు 16 గ్రామాల వాళ్ళు ఇక్కడ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అందులో ఈ రోజు ఇక్కడికి వచ్చి 16 గ్రామాల నాయకులు ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వాన్ని, ఎందుకంటే గెజిట్ ఇచ్చింది కాబట్టి 30 రోజుల లోపల వాళ్ళు కూడా చెప్పమన్నారు కాబట్టి 30 రోజుల లోపల మేము కూడా ఈ 16 గ్రామాలలో మాకేం ఇబ్బందులు, మాకు ఎటువంటి సౌకర్యాలు లేవనేది కూడా దాంట్లో పొందపరిచి అన్ని గ్రామాల తీర్మానాలు మన కలెక్టర్కి అయితేనేమి, సబ్ కలెక్టర్కి అయితేనేమి అందరికి పొందపరిచి ఇచ్చినారు. కాబట్టి ఇది కూడా ఇంకా రేపు అసెంబ్లీ ఇది మన ఈ మంత్రుల కేబినెట్ ఉంది కాబట్టి ఆ రోజు కూడా అన్ని గ్రామాల ఇది తీర్మానాలు తీసుకెళ్లి వాళ్ళకు కూడా ఇచ్చి, అయ్యా ఈ గ్రామాలకైతే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకోసారి మండలం గురించి ఇంకోసారి ఆలోచించి ఏదైతే ప్రజలకు ఏవైతే ఈ గ్రామ ప్రజలకైతేనేమి, మిగతా వాళ్ళకైతేనే అందరికైతేనేమి ఏ విధంగా ఉంటుందో అనుకూలం చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరి ఉద్దేశము. దీంట్లో ఎవరికి ఏమి శత్రువులు కాదు, ఎవరికి ఏమి ఇది కాదు, అందరూ కలిసే. ఆ పెద్దారాయణ మండలం అయినా మన మండలంలో ఉండి అన్ని ఊర్లు మన మండలంలోనే ఉన్నాయి. దీంట్లో ఎవరికి ఏమి ఎటువంటి ఇది లేదు. కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసమైనా దీన్ని ఆలోచించుకుని, ఎందుకంటే ఆదోని అనేది రేపు జిల్లా కాబోతుంది. జిల్లా అయ్యేదానికి ఇక్కడ మరి కిందికి పైకి పోవాలంటే పల్లెలకు అందరికి ఇబ్బందే కాబట్టి దానికంటే అక్కడ ఉంటేనే బాగుంటుందని ప్రతి ఒక్కరి మనోభావాలు తెలుపుతున్నారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో జిల్లా అయితే హెడ్ క్వార్టర్ అవుతుంది. ఈ హెడ్ క్వార్టర్ అయినప్పుడు కూడా అందరికి బాగుంటుంది కాబట్టి వచ్చిపోయేదానికి రేపు కలెక్టర్ ఉంటాడు, తర్వాత ఎస్పీ ఉంటారు, అన్నిటికీ అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ సౌకర్యాల కోసమైనా వీళ్ళందరికీ వీళ్ళందరూ చేసే ధర్నాల కోసమైనా వీళ్ళ జనాల కోసమైనా పైన మార్పు తీసుకొచ్చి ఏదో విధంగా మంచి ఇది ఆలోచన చేసి అందరికీ సౌలభ్యంగా ఉండే మండలాన్ని ఏర్పాటు చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన నాయకులకి మరి గ్రామ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.